శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024. మరి మంగళవారం రోజున మూలా నక్షత్రయుక్తంగా సరస్వతి హోమం అనేది కూడా మేము తలపెట్టబోతున్నాము. ఈ సరస్వతి హోమంలో పాల్గొన్నట్టయితే, అంటే ఈ యొక్క సరస్వతి హోమం కనుక ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళ పిల్లలు చదువులో కూడా ముందంజ. చాలామంది తల్లిదండ్రులు మాకు కాల్ చేసి అడిగినటువంటి విషయం ఏంటంటే, మీరు సరస్వతి హోమాన్ని చేయించండి గురుగారు, మరి మేము మా పిల్లల గురించి మేము సరస్వతి హోమం చేయించుకుంటామని చాలామంది మాకు కాల్ చేస్తే, మరి వారి యొక్క కోరిక నిమిత్తం నేను పండితులను పిలిచి వాళ్ళతో మాట్లాడి మరి సరస్వతి హోమం చేపిద్దామని చెప్పేసి, మరి నెలకు ఇది ఒక్కసారి మాత్రమే, అది మూలా నక్షత్రయుక్తంగా చేయాలి. మూలా నక్షత్రం అనేది కూడా సరస్వతి దేవి అమ్మవారి యొక్క నక్షత్రం, మూలా నక్షత్రం. కాబట్టి సంవత్సరంలో 12 సార్లు చేయవచ్చు ఏది సరస్వతి హోమం. అందులో ఈ దగ్గరలోనే ఉంది, 5వ తారీఖునే ఉంది మళ్ళీ సరస్వతి హోమం. తప్పకుండా నేను సరస్వతి హోమం చేపిస్తాను. ఎవరైతే 10th క్లాస్ కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, పీజీ కానీ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ, తర్వాత ఈ ఐటీ ఇవి ఉంటాయి కదండి మనకు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, కోర్టులో కానీ, ఈ పోస్టల్లో కానీ, ఇట్లా రకరకాల బ్యాంకుకు సంబంధించినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వారు కానీ, ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు, డాక్టర్ కొందరు నీట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతారు, పీజీ వాళ్ళు కానీ, మామూలుగా బైపీసీ తీసుకొని డాక్టర్ మెడికల్ ర్యాంక్ సంపాదించిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ సరస్వతి హోమం చేయించుకుంటే ఏంటంటే, ఆ రోజు అమ్మవారు మూలా నక్షత్రం, అమ్మవారు పుట్టినటువంటి మూలా నక్షత్రం రోజు మనం ఏదైతే కార్యక్రమం తలపెడతామో తప్పకుండా మేలు జరుగుతుందండి. ఎవరైతే మాకు ఎగ్జామ్ రాసినటువంటి వాళ్ళ హాల్ టికెట్లు మాకు ఒకసారి ఫోటో తీసి పెట్టండి. అదేవిధంగా హాల్ టికెట్ను చూసుకుంటూ మేము ఈ హోమంలో పెడతామండి. ఈ సరస్వతి అమ్మవారి హోమంలో హాల్ టికెట్స్ ఎవరెవరైతే పంపిస్తారో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర పెట్టేసి, మన దగ్గర ఉన్నటువంటి పండితులతో వాళ్ళ పేర్లు చదువుకుంటూ ఆశీర్వచనాలు వేపిస్తాను. తద్వారా ఏంటంటే, మీకు చదువులో మీ పిల్లలు చదువులో వెనకబడి ఉన్నటువంటి పిల్లలకి చదువులో మంచి డిస్టింక్షన్ 80 పైనే వచ్చే విధంగా మార్కులు, 80 మార్కుల పైన వచ్చే పిల్లలకి ఏంటంటే 99 ఆ రేంజ్లో, 90, 95, 99 ఆ రేంజ్లో, అంటే 95 ఎబోనే వచ్చేటట్టు మార్క్స్. ఈ యొక్క మనకు సరస్వతి హోమం చేయించుకున్నటువంటి వారికి మరి సరస్వతి తిలకం, ఈ యొక్క సరస్వతి తిలకాన్ని కూడా నేను మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి వెళ్ళినప్పుడు ఆ లేహ్యము, సరస్వతి లేహ్యం అనేది కూడా బొట్టు పెట్టుకొని కనుక మీరు వెళ్ళి ఎగ్జామ్స్ రాసినట్టయితే తప్పకుండా మీరు అనుకున్న దానికంటే ఇంకెక్కువగా, కొందరు విదేశాలకు ఐఎల్స్ ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళకి కూడా ఇది ఒక మంచి అవకాశం అండి. ఏదైనా అంటే మన ఎడ్యుకేషన్ పరంగా ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా మరి నేను చెప్పినటువంటి సరస్వతి హోమం అనేది కూడా ఈ నెల మరి మార్చి మాసంలో, జనవరి, ఫిబ్రవరి, మార్చి 5వ తారీఖున మంగళవారం రోజు మూలా నక్షత్రం ఉంది. ఆ రోజు ఉదయం 11:30 వరకే ఉంది. ఆ లోపే మేము ఈ సరస్వతి హోమం అనేది కూడా నేను జరిపిస్తానండి. తప్పకుండా ఆ రోజు చక్కగా మీరు మనసులో సంకల్పం చేసుకోండి, నేను ఆ రోజు తప్పకుండా జరిపిస్తాను. ఈ అవకాశం ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు.